వెల్కమ్ టు శ్రీపద్మ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజైతే మేము ఒక డిఫరెంట్ కూర అయితే స్పెషల్ వండుకుంటున్నామండి. అది చాలామంది చాలా అరుదుగా అయితేనే వండుకుంటారు. ఎప్పుడైనా ఫంక్షన్లో అవి అయితే వేస్తారండి. అలాంటి కూర అయితే వండుకుందాం అనుకుంటున్నాము. ఏం కూర జాను? పూల్ మకానా కర్రీ వండుకుందామని అనుకున్నామండి. ఇవి నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను కదా సరుకులు, అప్పుడు డిమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి. ఇది చాలా బాగుంటుందండి కూర అయితే, నిజంగా చాలా బాగుంటుంది. ఈ కూర అయితే వండుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఎంత అక్కర్లేదండి, కొద్దిగా మా జాగ్రత్త అయితే బంగాళదుంప. ఎందుకంటే అండి ఈ పూల మకానా ఎక్కువ జాగ్రత్త స్కూల్కి స్నాక్స్ బాక్స్లో వేసుకుని వెళ్తుంది. అందుకు తనకైతే ఈ కూర వద్దండి, బంగాళదుంప వేస్తున్నానండి. దీనికి ఈ పూల మకానాకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాపర్లో నేను చాప్ చేసుకుంటున్నాను. పసుపు ఒకసారి ఫ్రై చేసుకో, అక్కడ పెట్టుకో, పసుపు అక్కడ పెట్టుకో, వేసేసుకుని దిగే. ఒకసారి మూత పెట్టి నేను మూత పెట్టేస్తాను. దిగే ఇదిగోనండి పూల మకానాకి గిన్నె పెట్టుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ నిహాంత్కి జాన్విత స్నాక్స్ బాక్స్లను ఇవే పట్టుకెళ్తారండి. ఇవి చాలా మంచిదండి, పిల్లలకే కాదు మన పెద్దవాళ్ళకే కాదు, నిజంగా ఎవరికైనా ఇవి బాగా చాలా మంచిదన్నమాట అండి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. తర్వాత ఇంకేంటమ్మా ఏమి ఉంటాయి మనకి? కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, వీటిలో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇవైతే బీహార్లో ఎక్కువగా తయారు చేస్తారు. బీహార్లోనా? బీహార్ టేస్ట్ కూడా. ఇవి ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇవి తామరకాయలు ఉంటాయి కదా, తామర పువ్వులు అయితే తీసాక కాయలు ఉంటాయి కదా, ఇవి చాలా పని అండి. నేను చూసాను, యూట్యూబ్లో అయితే చూసాను. ఇవి చాలా పని. ఈ గింజలు తీసి ఎండబెట్టి ఉడకబెట్టి ఇవి ఈ గింజలు అవి తీసండి. ఇవి ఫస్ట్ అయితే పువ్వుల నుంచి ఆ సీడ్స్ కలెక్ట్ చేసి లీఫ్ నుంచి ఎండబెడతారు. తర్వాత వీటిని ఫ్రై చేసి కాయలోంచి తీసి ఎండబెట్టి ఫ్రై చేసి ఉడకబెడతారు. ఫ్రై చేయాలి, అప్పుడే ఫస్ట్ ఉడకబెడతారు. ఉడకబెట్టాక అవి మళ్ళీ ఎండబెట్టి ఇలా కొంచెం మిషన్లో వేసి, మిషన్లో కాదు, ఒక చిన్ని ఉంటుంది, రాయిలానే ఉంటుంది. అది లైట్ గా ఫ్రై చేసి ఉడకబెట్టిన తర్వాత అప్పుడు ఇలా కొడతారు. ఇదిగోనండి ఇవి అయితే ఒకసారి వేపేసుకున్నాను. వేపుకోవాలండి, కొంచెం కూర వండుకునేటప్పుడు వేపుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను.
మళ్ళీ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం. ఇవ్వండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక టమోటా ఇలాగా చాప్ చేసేసుకున్నాను. ఇవి నిజంగా నెలకు ఒకసారి అయినా తింటే చాలా మంచిదండి. పైపెచ్చి ఈ కాస్ట్ కూడానండి గ్రాములు వచ్చేసి 250 రూపాయలండి. అంటే ఇవి ఇంత కాస్ట్ ఉన్నాయంటే దీనికి పని కూడా, ఇవి తయారు చేయడానికి కూడా అంత కష్టం ఉంటుంది అనమాట అండి. ఇవి చాలా కష్టం అనమాట అండి. ఇవి ఉడకబెట్టి ఎండబెట్టి గింజలు ఏరి మనకి మిల్లులో వేసి ఇలాగా తయారు చేస్తాను చాలా పని పడుతుంది అనమాట. అందుకే ఇంత కాస్ట్ అనమాట అండి. కానీ తింటే బట్టికి చాలా మంచిది, కూర కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోనండి నేను ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనిద్దామండి. ఫ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేగిపోయినాయండి. ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొద్దిగాను. అది ఇంకా వీడియో తీయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్. ఇంకో నేను ఈ సాల్ట్ వేసుకుంటున్నాను, సరిపోతే మళ్ళీ వేసుకుంటానండి. కొంచెం కారం, పచ్చిమిర్చి చేశాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నానండి. కొత్త కారం వల్ల కారంగానే ఉంది. కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసుకున్నాను కదండి, అది ఇంకోండి ఈ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి వేపేసుకుని వాటర్ వేసుకోవాలండి. ఇదిగోనండి వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వాటర్. ఇదిగోనండి నేనైతే ఈ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ మరగాలండి. మరిగిన తర్వాత మళ్ళీ మనం ఉప్పు గట్ట చూసుకుని ఇవి వేసుకుందాము. మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మా జాన్విత బంగాళదుంప కూర అయితే జాన్విత వాళ్ళు ఇవి డైలీ తీసుకుంటారండి స్నాక్స్లను. అందుకని ఆ మమ్మీ నాకు అయ్యొద్దు, నేను బంగాళదుంప వండు నాకు ఉంది, అందుకు ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం మగ్గాలే. రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇది మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. అయిపోయిందా చూడు, కొంచెం చాలా అయిపోయింది. ఇంకా మెత్తగా అయిపోయింది. మా జాన్విత బంగాళదుంప ఫ్రై రెడీ. ఓకే అమ్మా, దిగిపో. నేను స్టవ్ కట్టేస్తున్నాను. మమ్మీ మరి ఇది ఎందుకు పులుసులో పట్టినావు? ఇవి ఎందుకు పక్కన పెట్టావు? ఇది ఇద్దరే వేస్తాం కదా. ఇదిగోనండి ఇప్పుడు ఉప్పు అది చూసుకుందామా. ఉప్పు కొంచెం పడుతుందండి. ఉప్పు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ వేస్తాం కదా, మళ్ళీ పీల్చుకుంటాయి కదా. పీల్చుకుని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకుందామండి. నేను ఇదిగో ఈ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ మరిగిపోయినాయండి. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిదండి. ఇది ఇలాగా వేపుకున్నా ఒట్టి నోటనే తినచ్చు. తర్వాత ఒక్కొక్క కూర కింద కూడా వండుకుని తినచ్చండి. పిల్లలకి అయితే మేము కొంచెం నెయ్యి అనేసి వేపేసి ఇంకా స్నాక్స్ కింద పెట్టేస్తామండి. వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోనండి వేసేస్తున్నాను వాటర్లోను. మరి నానాలి కదా వాటర్ అందులో. ఇదిగోనండి ఇవి వేసేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ చిన్నది చేసేసుకుంటున్నాను. ఇవి మళ్ళీ ఉడకనిద్దామండి. ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటాను. కొద్దిగా నేను వేస్తాను. ఇదిగోనండి కొంచెం అయితే కొంచెం చాలు. ఇదిగోనండి
ఇవి ఇలాగా ఉడికాక దగ్గర పడ్డాక నేను చూపిస్తాను. మరీ దగ్గర కాదండి, కొంచెం మనం ఓటు ఉండేలా దించుకోవాలన్నమాట. రైస్లో కలుపుకుంటాం కదా. మూత పెట్టేస్తున్నాను, చిన్నది చేసేసాను. మళ్ళీ చూపిస్తాను. మకానా కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోనండి, కొంచెం ఎగిరింది, ఇంకా కొంచెం ఎగిరితే సరిపోద్దండి. ఈ మకానాలో 100 లాభాలు అయితే ఉన్నాయండి. ఇది పరిగెత్తించి మరీ వ్యాధుల్ని తరిమేస్తుంది అనమాట అండి. అంత మంచిదండి. ఒకసారి మీరు వండుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కూర. ఇది ఇంకా కొంచెం ఎగరాలండి, అంటే చిన్న మంట చేశారు కదా, తొందరగా ఎగిరిపోద్దండి. ఆల్రెడీ ఫ్రై చేశాం కదా, ఫ్రై ఐటమ్ తొందరగా ఎగిరిపోద్ది. కొంచెం ఎగిరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇంకా కొంచెం ఎగరాలి అండి. ఈ కూర అయితే ఇంక ఇలాగ నేను ఈ జ్యూస్ ఉండేలాగా ఎగరబెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసుకుంటాను. జాను, నువ్వు కూడా పెట్టేసుకుని కూర వేసుకో. ఇదిగోరండి, నేను రైస్ పెట్టేసుకుని మకానా తర్వాత జానుగడ్డి కొంచెం బంగాళదుంప వేసుకున్నానండి. నేను ఫస్ట్ మకానా కూర అయితే కలుపుకుంటున్నాను. సూపర్. నీకు ఇంకా కలుపుకోవాలి. బా, చాలా బాగుందండి, నిజంగానే చాలా బాగుంది. నా బంగాళదుంప అయితే ముఖ్యమో తీయగా, ఇంకా బయటికి కారంగా బాగుంది, మెత్తగా ఉడికింది. ఒకసారి మీరు కూడా వండుకుని ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుందండి ఈ కూర. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. జానిగడు బాగా చెప్పే బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగా నాలాగా పొటాటో ఫ్రై చేసుకొని తినండి. నాది కూడా ఎలా ఉందో చెప్పాలి కామెంట్స్, ఓకేనా?